మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆయన కఠినమైన నియమాలు. సంగీతం అంటే ఆయనకున్న అయిష్టం. కానీ అదే ఔరంగజేబు ఇంట్లోనే ఒక పెద్ద తిరుగుబాటు జరిగిందని మీకు ఎవరికైనా తెలుసా? తన తండ్రి గీసిన గీతను దాటి తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్న ఒక మహారాణి కథ ఇది. ఆమె ఔరంగజేబు గారాల పట్టి జేబున్నీసా. అసలు ఆమె ఏం చేసింది? తండ్రిని ఎలా ఎదిరించింది? ఆ రోజుల్లో ఔరంగజేబు భారతదేశం మొత్తం మీద సంగీతాన్ని బ్యాన్ చేసేశారు. సంగీతం వినడం పాపమని ఆయన నమ్మకం. బయట పరిస్థితి ఇలా ఉంటే లోపల కోటలో జేబున్నీసా మాత్రం అస్సలు తగ్గలేదు. తండ్రికి తెలియకుండా అంతఃపురంలోనే ఒక సీక్రెట్ మ్యూజిక్ కోర్ట్ నడిపించేది. కవులను, సూఫీ గాయకులను పిలిపించి కవ్వాలీలు పాడించుకునేది. తండ్రి బయట సంగీతాన్ని ఆపేస్తే ఈమె లోపల తన పాటలతో సంగీతాన్ని బతికించింది. అంతేకాదు, జేబున్నీసా ఒక గొప్ప కవయిత్రి కూడా. కానీ ఆ విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని మఖ్ఫీ అనే పేరుతో సీక్రెట్గా కవితలు రాసేది. మఖ్ఫీ అంటే అదృశ్యమైనది అని అర్థం. ప్రేమ గురించి, స్వేచ్ఛ గురించి ఆమె రాసిన గజల్స్ ఇప్పటికీ చాలా ఫేమస్. ఔరంగజేబు మతాన్ని చాలా కఠినంగా చూస్తే ఈమె మాత్రం ఖురాన్ను చాలా ప్రేమతో తనదైన శైలిలో అర్థం చేసుకునేది. తండ్రి వేటాడే తిరుగుబాటుదారులకు ఈమె రహస్యంగా ఉత్తరాలు రాస్తూ మద్దతు ఇచ్చేదంటే ఎంత ధైర్యవంతురాలో ఊహించుకోండి. ఇక పెళ్లి విషయంలో కూడా ఈమె చాలా స్ట్రాంగ్. తన తండ్రి చూపించిన ఏ సంబంధాన్ని ఆమె ఒప్పుకోలేదు. తాను అనుకున్నట్లు స్వేచ్ఛగా ఉండడానికే ఇష్టపడి చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. కానీ ఒక రోజు ఈ విషయాలన్నీ ఔరంగజేబుకి తెలిసిపోయాయి. ఇంకేముంది, కోపంతో తన సొంత కూతుర్నే జైల్లో పెట్టించాడు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె చీకటి గదిలోనే బందీగా ఉంది. కానీ ఆ చీకటి గది కూడా ఆమెను ఆపలేకపోయింది. జైలులోనే ఉంటూ ఆమె సుమారు 400 అద్భుతమైన గజల్స్ రాసింది. అధికారానికి, నియమాలకు లొంగిపోకుండా తన మనస్సుకు నచ్చినట్లు బతికిన జేబున్నీసా కథ నిజంగా గ్రేట్.